అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మన పిల్లల చదువు కోసం వారికి శంకుస్థాపన జరిగింది 200 కోట్లు. IIITకి 600 కోట్లు, అది కూడా విడతల వారీగా మొదటి ఫేజ్ 200 కోట్ల దానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ పాలమూరు యూనివర్సిటీలో కాలేజీల నిర్మాణం, MBA డిగ్రీ కాలేజ్కి కొత్త బిల్డింగ్ నిర్మాణం, హాస్టల్స్ నిర్మాణం, ఇట్లా నమ్ముతున్న భవిష్యత్తు ఎవరు చూడని ఊహించలేని అభివృద్ధి మన మహబూబ్ నగర్ పట్టణానికి వస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ రంగంలో నిష్ణాతులు. మీ ఒకసారి మన మహబూబ్ నగర్ కోసం ఆలోచన చేసి ఓటేసుకుందాం. ఎవరు వచ్చినా ఏమొచ్చినా నిధులు వచ్చేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచే, ఎమ్మెల్యే ద్వారానే. కాబట్టి మీ అందరినీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చున్నారు, మన పాలమూరు బిడ్డ, మనకు సేవ చేయాలనే ఆలోచనతో కూర్చున్నారు. వారికి 60 సీట్లలో 50 సీట్లను గెలిపించి వారికి కానుకగా ఇద్దాం. ఏ కార్పొరేటర్ గెలిచినా కూడా ఆయన నిధులు తీసుకురాలేదు. మేము తెచ్చిన నిధులు ఖర్చు పెట్టడంలో వారి పాత్ర ఉంటుంది అంతే. మరి నిధులు ఇచ్చేటాయన మెప్పిస్తే మనకు నిధులు వస్తాయా, పంచటాయన మెప్పిస్తే నిధులు వస్తాయా? మీరు ఆలోచించుకోండి. నిధులు కావాలంటే నేను ప్రపోజల్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటాను, ముఖ్యమంత్రి గారు ఒప్పించి ఆ నిధులు తీసుకురావు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా నిలబడితే తప్ప మిగతా ఎవరున్నా కూడా మీరు ఆలోచన మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం చేయండి. మహబూబ్ నగర్ పిల్లల భవిష్యత్తు, మహబూబ్ నగర్ ఫ్యూచరు, మహబూబ్ నగర్కు వచ్చే అభివృద్ధి, వీటి మీద దృష్టి పెట్టి మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకులే. మీరే కాదు, మీ మొత్తం సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం మనకు ఉంటుంది. మీ చుట్టుముట్టు నైబర్స్ కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళకు కూడా ఇదే మెసేజ్ దయచేసి ఇవ్వమని చెప్తా ఉన్నా. 75 సంవత్సరాల తర్వాత మనకు ఒక అవకాశం వచ్చింది. మన జిల్లా వ్యక్తి, మన వ్యక్తి ముఖ్యమంత్రిగా మనం పెట్టుకున్నాం. అది కూడా మీ ఓటుతోటే వచ్చింది. మీరు 12 మంది మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్నుకుంటే వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. కాబట్టి మీరు ఇచ్చిన ఓటు దాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళొకసారి ఈ 60 స్థానాల్లో 50 స్థానాలు గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇద్దాం. మనం అనుకున్న అన్ని డెవలప్మెంట్స్ కూడా, ప్రతి కాలనీ డెవలప్మెంట్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, సిసి రోడ్ కావచ్చు, స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి స్టేడియం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ కావాలంటే నిధులు రావాలి. ఆ నిధులు తెచ్చుకోవాలంటే మీరు చేయాల్సింది ఒకటే ఒకటి, మీ ఓటు కరెక్ట్గా వాడాలి. క్యాలెండర్ని ఆవిష్కరించి మా యొక్క విజ్ఞాపనలను కూడా వారు ప్రేమతో వారు అన్ని విధాల్లో ఆలోచన చేసి మీ అందరికీ నేను అన్ని వేళల్లో సహకారం ఉంటుందని, నియర్ ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా మీ అరుంధతి భవన్కి కానీ మీ సభ్యులకు కానీ వారు తప్పకుండా సహాయ సహకారం చేసి అన్ని విధాలా మీకు తోడ్పడతానని ఎమ్మెల్యే గారు ప్రసంగంలో ప్రసంగించింది. అలాగే తానే మరి ఒకసారి మీ అందరితో కలవాలని ఒక మంచి సౌహృదయంతో మంచి ఆరోగ్యమైన కార్యక్రమం చేపడదామని అంటే మేము మాకు ఉన్న 1500 గజాల్లో పెట్టుకోమని 8వ నాడు ఫిబ్రవరి 8వ నాడు తప్పకుండా మాకు ఆ రోజు అందరం వనభోజనం చేసుకుందామని ప్రార్థిస్తున్న వారికి మేము మాట ఇచ్చినాము. కాబట్టి ఖచ్చితంగా రోజు మా సభ్యులందరూ ప్రేమతోన మన అధ్యక్షుడు వారి సెక్రటరీ వారి ఆధ్వర్యంలో మనం అందరం కూర్చొని మాట్లాడి దానికి ఒక కార్యక్రమం చేపట్టి, దగ్గరనే ఉంది ఫిబ్రవరి 8 కాబట్టి దాన్ని స్పీడ్గా చేయాలని మిగతా సభ్యులు కూడా దాన్ని సహాయ సహకారాలు అందించాలి. మీరు వచ్చి మాకు సహకరించి మా వార్తల్ని ప్రచారం చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ క్యాలెండరు ప్రింట్ చేయడానికి మాకు 15 మంది డాక్టర్లు సహకరించినారు. ఆ డాక్టర్లకు ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది ఎప్పుడూ చేయవలసింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ క్యాలెండర్ ప్రింట్ చేయడం కొద్దిగా లేట్ అయింది. కొన్ని పొరపాట్లు కూడా జరిగి ఉండవచ్చు.
ఇంకా దాన్ని క్షుణ్ణంగా నేను చూడలేదు. అలాంటివి ఏమైనా మీకు అగుపిస్తే దయతో మొదటిసారి చేస్తున్నాం కాబట్టి మిత్రులందరూ కూడా క్షమించాలని ఈ మీడియా ముఖంగా వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి పిలిచినంత తోడనే ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ అరుణ గారు కూడా వచ్చేది ఉండే, కానీ సమయాభావం వల్ల వారికి వేరే కార్యక్రమం ఉన్నందుకు వారు అటెండ్ కాలేకపోయినారు. మరి వారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మేము మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎమ్మెల్యే గారు మన ఈ మాదిగ జాతి యొక్క కుటుంబాలని కనీసము 1000 మందిని చూడాలన్నటువంటి ఆకాంక్షించినారు వారు. అదేవిధంగా వారు ఒక సమయం కూడా ఇచ్చినారు, వారికి మనం మాట ఇచ్చినాము. ఆ మాట ప్రకారంగా ఫిబ్రవరి 8వ తేదీ నాడు మనమందరం కూడా మన కుటుంబాలతో దాదాపుగా 1000-1500 మందిని అక్కడ అంటే గెట్ టుగెదర్గా ఏర్పాటు చేసుకొని వారికి మన యొక్క బలము చేకూరిస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా అదేవిధంగా చేద్దాము.